ఈరోజు యూఎస్లో హ్యాలోవిన్ సెలబ్రేషన్స్. సో మీ అందరికి కూడా చూపిస్తాను. ఇదో ఇలా చాలా చాలా డిఫరెంట్గా అందరి ఇళ్ళ ముందు పెట్టున్నారు. నేనైతే వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకున్నాను. ఇండియన్స్ అయితే పిల్లలు ఇలా రెడీ అయ్యి చక్కగా అందరి ఇళ్ళకి వెళ్ళి చాక్లెట్స్ తీసుకుంటారు. అందరూ వాళ్ళ వాకిళ్ళ ముందు పెద్ద పెద్ద బౌల్స్తో చాక్లెట్స్ పెట్టుంటారు. అవి పిల్లలు తీసుకుంటారు. అమెరికన్స్ కూడా అంతే, చాక్లెట్స్ అన్నీ అందరు పిల్లలకి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు. బట్ వీళ్ళెవరో అసలు మామూలుగానే మాకు ఒక లైన్ అవతల మామూలుగా చేయలేదన్నమాట అరేంజ్మెంట్స్. చాలా బాగా, నా వీడియో అంతా ఇక్కడే తీశాననే చెప్పాలి. చాలామంది ఉన్నారు, బట్ నాకు ఇది నచ్చింది. అందరి ఇళ్ళ కన్నా నేను తీసాను. వీళ్ళు శ్మశానాన్ని అలా దింపారనుకుంటాను. చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. ఒక్కొక్కటి భయం పుట్టడానికి అంత భయం పుట్టుతుంది అన్నంత న్యాచురల్గా చేశారనమాట. నైట్ టైము 6-7 తర్వాత ఒక్కళ్ళమే వెళ్ళామంటే అసలు నిజంగా శ్మశానంకి వెళ్ళామా సినిమాల్లో చూపించినంత ఎఫెక్టివ్గా ఉందన్నమాట. సో ఫోటోలన్నీ సరదాగా తీసుకున్నాము. అసలు ఎందుకు వీళ్ళు ఇలా హాలోవిన్ అంటే ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే చూశారు కదా ఇంటి వీళ్ళ పితృదేవతలు అంటే ఆత్మలు, వీళ్ళు చనిపోయిన అది పెద్దవాళ్ళంతా భూమి మీదకి వస్తారట ఇవాళ రోజు 31 వస్తే. సో అప్పుడు వీళ్ళకు వాళ్ళని పిలుచుకోవడం ఇష్టం లేదు కదా, అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే రానీయకుండా ఉండడం కోసం ఇలాంటివి పెడతారట. అదేంటో అమాయకప్ప పితృదేవతలు. వాకిళ్ళ దాకా వచ్చిన వాళ్ళు లోపల తొంగి చూసి మా వాళ్ళు ఉన్నారనుకోవచ్చుగా, కానీ బయట వీటిని చూసి ఓకే ఇది మన వాళ్ళ ఇల్లు కాదనుకుంటారు. మేమైతే సరదాగా ఇలా ఫొటోస్ తీసుకున్నాము. వీళ్ళు అనుకుంటారట ఓకే ఇది మన వాళ్ళ ఇల్లు కాదు, ఇవి దయ్యాలు శ్మశానం, ఇవి మనలాగా ఎవరు ఆత్మలు ఇక్కడ ఉన్నాయి అనుకుని వెళ్ళిపోతాయట. పాపం ఎంత అమాయకప ఆత్మలా అనిపించింది. బట్ ఏదైనా కానీ వాళ్ళ నమ్మకాలను మనం గౌరవించాలి. అందరితో పాటు అక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళ పద్ధతుల్ని ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేయాలి అనేది నా ఇది. సో అలా ఎంజాయ్ చేస్తూ గడిపాం. బాయ్ బాయ్. చాక్లెట్స్ తీసుకెళ్ళాము, మన ఇంటికి కూడా వచ్చి తీసుకెళ్ళాము.